పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా సన్నిహితులకు, స్నేహితులకు, మిత్రులకు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున ఒక అనుభూతి, ఒక చిత్రం విజయం పొందినప్పుడు ఉన్న అనుభూతులు చెప్పుకుందామండి. మీ అందరికీ తెలుసు సైరా ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో. ఈ విజయం ఒక నరసింహనాయుడు, ఒక్కడు, ఒక ఇంద్ర, ఇలాంటి సినిమాల సంతోషానికి ఈ సినిమా సంతోషానికి ఉన్న తేడా ఏంటి అనేది చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు మీకు తెలుసు, ఈనాడు అప్పుడు మేమెవరో ఇంకా తెలియదండి. 1982 డిసెంబర్ 17 అనుకుంటున్నాను నేను. డిసెంబర్ 17 రిలీజ్ అయింది సినిమా. ఆ రోజు కృష్ణ గారికి ఆ సినిమా మీద డౌట్ అండి. నాకు హీరోయిన్ లేదు, నాకు పాటలు లేవు, మీరేంటి నన్ను రిస్క్ చేయించి నేను సూపర్ స్టార్ని నాతో ఈ సినిమా చేయించారంటే, నేను ఆ కొత్తలో ఏమన్నానంటే, సార్ మీతో కలిసి మేము సినిమా చూస్తామండి అన్న. సినిమా రిలీజ్ ముందు రోజు ఆయన ఫోన్ చేశారు, మీరు నాకు మాట ఇచ్చారు నాతో కలిసి చూస్తాను రావాలి అంటే, అలాగేనండి అని వెళ్ళామండి. విజయవాడలో కూడా మేమెవరో తెలీదు, కానీ ఆ కృష్ణ గారు, విజయలమ్మ గారు, అన్నయ్య, నేను అందరం ఇలా కూర్చొని చూస్తున్నాం. లాస్ట్లో కృష్ణ గారిని కాల్చినాక ఆయన వందే మాతరం అంటే ఆ ప్రేక్షకులు భయంకరంగా అలా లేచి మొత్తం మాకు అసలు తెర కనపట్టలేదండి, వందే మాతరం అంటున్నారు. అప్పుడు అలా చూసి కృష్ణ గారు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈ అనుభూతులు ఇప్పుడు థియేటర్లో చూసే అనుభూతులు మాకు పోయినాయండి. ఎందుకంటే ఒకవేళ మేము సినిమాలకు వెళ్ళినా అలాంటి మాస్ థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఎవరో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఐమాక్స్లకి ఆటికి వెళ్ళి కూర్చుంటేనేమో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఊరికే అలా చూసి అలా సైకిల్ చేసుకునేవాళ్ళు వచ్చారు తప్ప అలా ఉండేవాళ్ళు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటేనండి, గుంటూరు వెళ్ళామండి. అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఆశీర్రావు ఈ సినిమా డైలాగ్ రాసింది వీళ్ళే అని మామూలు చూసి, అసలు నేనే ఉన్నానప్పుడు అన్నయ్య ఎక్కడ ఉన్నాడు కనపడలేదు, మీదకు వచ్చి బుగ్గలు కొరికారండి. నేను మర్చిపోలేనండి దాన్ని. ఏంటయ్యా బాబు అంటే అసలు వాళ్ళు ఆగట్లా, గుంటూరు ఫ్యాన్స్ భయంకరం అది. ఈ నరసింహనాయుడు ఏంటంటే, సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుసు ఎలా ఉంటుందో. ముందు రోజుల్లో సామాన్యంగా ఇక వన్స్ ముఖం తెలిసిన తర్వాత ఆడియన్స్లోకి వెళ్ళటం అనేది తెలియని ఒక ఇది వచ్చిందండి. అలా వచ్చింది. వచ్చి 100వ రోజు నేను బి గోపాల్ వెళ్ళామండి సినిమాకి. మేము వెళ్ళినప్పుడు ఎవరికి తెలియదు, కానీ బయటకు వచ్చేప్పుడు అందరూ చూసేశారు. మామూలు బాలయ్య అభిమానులు గుర్తుపడతారండి డెఫినెట్గా. థియేటర్ మెట్లు దిగి అక్కడి నుంచి మా కారు ఎక్కితే కారు గేటు దాటడానికి 1 hour 15 minutes మినిమం పట్టింది. అస్సలు ఇక వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళ డ్యాన్సులు ఇంకా నా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అదే మీకు చెప్పాను, అడవి దొంగ ఒకసారి విజయశేష్ మహల్లో పుష్పవర్షం కురిపించారు ఆ ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్. మేము వస్తాండి చెప్పాక అప్పుడు గుర్తుపెట్టేస్తున్నారు మేమెవరం, అంతకుముందు మేమెవరమో తెలియదు. అలా ఒక అద్భుతమైనటువంటి ఒక నరసింహనాయుడు ఫంక్షన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. బాలయ్య అన్నమాట ఇప్పటికి మర్చిపోలేము. మా నాన్నగారికి మేము 7 కొడుకులం కాదు, పరుచూరు బ్రదర్స్తో కలిపి 99 అన్ని లక్షల మంది సాక్షిగా. అలాగే ఇంద్ర, అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, వెంకయ్యనాయుడు గారు వచ్చారు. అసలు భయంకరంగా మీదకు వచ్చేస్తాంటే నాకు చంద్రబాబు గారు, ఓ మాట చెప్పండి వాళ్ళకి, మీదకు వచ్చేస్తున్నారు, చాలామంది వస్తున్నారు కదా అంటే, నేను మైక్ పట్టుకుని మన మెగాస్టార్ని అభినందించడానికి ముఖ్యమంత్రులు, కేంద్రం నుంచి పెద్దలు ఇంతమంది వచ్చారు, మనం గౌరవాన్ని చూపించదు కదా, అరవండి, కేకలేయండి, ఏళ్ళేయండి, చప్పట్లు కొట్టండి, అడుగు మాత్రం ముందుకే పాకండి. నిజంగా అసలు ఆ క్షణం నుంచి అండి అలా ఊగుతానే నిలబడ్డారు తప్ప ఒకళ్ళు ముందుకు రాల.
ఆయన ఆశ్చర్యంగా భలే మాట్లాడారు. కాదండి, వాళ్ళ కల్చర్ అది. మనం చెప్పిన మాటకి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఎస్, ఈ ఫంక్షన్ మనది, ఇది డిస్టర్బ్ అవ్వకూడదు. అలాగే ఒక్కడు ఈ ఈ ఫంక్షన్లు చూసిన కళ్ళు ఇక ముందు ముందు ఏ ఫంక్షన్లు చూడాలి అనుకుంటే, మొన్న లక్కీగా సైరాది బ్రహ్మాండంగా జనం వచ్చున్నారు. దురదృష్టం నేను వెళ్ళలేకపోయా అంతమందితో. 150 గుంటూరులో మాట్లాడినప్పుడు ఆనందం వేసిందండి. అమ్మయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ జనంతో మాట్లాడుతున్నామని. అదే సైరా ఆడియో దీని దగ్గర నేను మాట్లాడలేకపోయా, బాధపడ్డా. కానీ ఆ కల్చర్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ఒక రచయితకి మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన విలువ మేము జీవితంలో మర్చిపోలేనండి. ఏంటంటే ఆయన ఫస్ట్ మా అన్నయ్యని పిలిచారు అక్కడ వేదిక మీద. నేను ఇక్కడ మంచమే పడుకుని చూస్తున్నాను. మొన్న అక్కడ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఫస్ట్ మా అన్నదమ్ముల్ని పంపించి సత్యానంద్ గారు, అది అంటే 24 క్రాఫ్ట్లున్న ఈ సినిమాకి శ్రీ అని చుట్టి శుభం అనే మాటలు రచయిత రాసిన తర్వాతే స్టార్ట్ కెమెరా, క్లాపిన్, స్టార్ట్ సౌండ్, యాక్షన్ అనే శబ్దాలు 4 ఏర్పడతాయండి. ఇది ఆయన్ని నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను అదే అన్నా. ఎంత గుర్తుంచుకున్నారంటే నవ్వాడు ఆయన. మీరే కదండి మా తలరాతలు రాసేది అని. ఎంత అందమైన మాట అన్నాడు చూడండి. సో మీకు చెప్పే ఒకసారి రామారావు అన్నాడు, మీ చేతుల్లో ఆడే తోలు బొమ్మలం బ్రదర్ మేమని. అంత మాట నిన్న మళ్ళీ ఆయన అన్నాడు. సో ఒక రచయితలుగా ఆ సభల్లో, ఎందుకంటే స్టార్స్కు ఉన్న గ్లామర్ సామాన్య రైటర్స్కి ఉండదండి. కానీ వాళ్ళ మూలంగా మా గ్లామర్. రామాయణం రాసిన వాల్మీకి పేరు ఎందుకు వచ్చిందండి? రాముడు మూలంగా రాముడికి ఎంత పేరు వచ్చిందో వాల్మీకి అంత పేరు వచ్చింది. ఈ ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నానంటే, నవంబర్ 3వ తారీఖు ఆదివారం నాడు తెలుగు సినీ రచయితల సంఘం రైతోత్సవ వేడుకలు జరిగినాయి. దానికి వచ్చిన మెగాస్టారు నీ కలవటానికి మేము వెళ్ళినప్పుడు ఆయన అన్న మాటలు మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను. సో ఈ అందం ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చేసిందండి. నేను మా మనుషులు కలవలేకపోయా, కానీ నా ట్విట్టర్ ఫాలో అయ్యే పిల్లలు, నా ఫేస్బుక్లో పేజ్ ఫాలో అయ్యే పిల్లలు మీరు ఎత్తుక్కుంటే ఎన్ని వందల మంది ఎన్ని థ్యాంక్స్లు పెట్టారో, ఎంత అభినందనలు పెట్టారో, ఎన్ని నమస్కారాలు పెట్టారో అవన్నీ మీరు చూస్తూ ఉండి ఉంటారు. అంటే ఇప్పుడు ఆనందం ఎక్కడ మిగిలిపోతుందంటే ఫోన్ పట్టుకుని చూసుకోవడం సరిపోతుంది. అది ఎదురుగా కనెక్టివిటీ అంటామండి. అంటే హ్యూమన్ కనెక్టివిటీ. అక్కడ ఒక అద్భుతమైన ప్రపంచం లాంటి అభిమాన సందోహం. ఇక్కడ దాన్ని సృష్టించిన మనకి వాళ్ళు ఇస్తున్న గౌరవాన్ని పొందే ఆనందం. వాళ్ళ ఏంటంటే ఎన్ని కోట్లు చేసింది అనేది చూసుకునే రోజులు వచ్చినాయి, ఎన్ని రోజులు ఆడింది అనే దాన్ని వదిలేసి, ఏమైనా ఇది ఒక అద్భుతాన్ని మొన్న చిరంజీవి గారు సృష్టించినట్టుగా కనీసం ఒక 100 రోజుల ఫంక్షన్ మనం ఎక్కడికో దూరం వెళ్ళలేకపోయినా ఒక విజయోత్సవ సభలు మేము నరసింహనాయుడు కూడా అక్కడ నేను మాట్లాడతా అలా చూపించా. అక్కడ ఎవరున్నారు అని అందరూ బిర్లా టెంపుల్ అని అదని ఇదని అన్నారు. కాదు, అన్నగారి సమాధి ఉంది అక్కడ అని చెప్పాను నేను. అట్లా అంటే ఆ జనంతో మనం కనెక్ట్ అయ్యేప్పుడు మన కడుపులో ఉన్న నిజాలు ఉద్విగ్నభరితంగా అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. సో మళ్ళీ అలా చక్కగా ప్రజలతో కూడిన ఈ ప్రెస్ మీట్లు ఇవి కాకుండా ప్రజలతో కూడిన ఒక సత్కారాలు, నీరాజనాలు పొందినప్పుడు ఆయా విభాగాలు 24 క్రాఫ్ట్ల వాళ్ళు కానీ ఆ నటీనటులు కానీ పొందే ఆనందం వేరేగా ఉంటుంది. ఇది మాకు మా తెలుగు సినీ రచయితల సంఘం 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మళ్ళీ మీ అందరికి కూడా ఆ రచయితల సంఘం అధ్యక్షుడిగా నేను మీ ప్రేక్షక లోకానికి ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే మేమే కాదు, మా దగ్గర 514 మంది జీవిత సభ్యులు ఉన్నారు. వాళ్ళు రాసిన ఎన్నో సినిమాలను మీరు అద్భుతాలు సృష్టించి అద్భుతంగా ఆడించారు. కాబట్టి మీ అందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మా రైతోత్సవ వేడుకలు అయినప్పుడు దాని మీద మాట్లాడకుండా ఒక సినిమా, దాని అనుభూతి మేము ఎలా పొందేవాళ్ళం, ఇప్పుడు ఎలా పొందాం. ఎందుకంటే ఖైదీ కూడా లాస్ట్లీ ముగించే ముందు అన్నయ్య నేను కలిసి వెళ్ళి చూసాం. అప్పుడు మేము పెద్ద తెలియవండి,
ఇంకా పరిచయం లేదు మేమెవరం. 83 కూడా ఇంకా నేను ఈ పిల్లకి పెళ్ళి అవుతుందో వేషం వేసిన తర్వాత కొంచెం తెలిసా. అప్పుడు ఆ థియేటర్లో చూస్తా అంటే ఆ చిరంజీవి గారు వాళ్ళని కొట్టి పరిగెత్తుకొస్తా అంటే టైటిల్ స్టార్ట్ అవుతుంది, సూపర్ ఓపెనింగ్ రా అని అరిచారు. మీ ఇద్దరు మొహాలు చూసుకున్నాం, అన్నయ్య బాగా రాసాం అనమాట. ఎందుకంటే కనెక్టివిటీ వితౌట్ నోయింగ్, కనెక్టివిటీ తెలిసి, వీళ్ళు పరుచూరు బ్రదర్స్ అని తెలిసి ఒక కనెక్టివిటీ, వీళ్ళు పరుచూరు బ్రదర్స్ అని తెలియకుండా ఒక కనెక్టివిటీ. ఇలా ఈ అనుభూతులన్నీ మా జీవితంలో ఈ 40 సంవత్సరాలు అయిపోతున్నాయి. రేపు జూలై 8కి 40 years పూర్తవుతుంది మా మొదటి సినిమా చలిచలం రిలీజ్ అయ్యి. సో 40 ఏళ్ళు కూడా మీరు ఇంకా మమ్మల్ని ఇలా గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీ అందరికీ ఈ జన్మంతా మేము రుణపడి ఉంటాం. నమస్తే.